హాయ్ ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వెల్కమ్ టు దివ్యామృతం ఛానల్. మనకు పిల్లలు ఇంట్లో టిఫిన్ తినకుండా మారాన్ చేస్తున్నా కొంచెం డిఫరెంట్గా వాళ్ళకి ఏదైనా కొత్తగా క్రియేటివ్గా చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారండి. ఈరోజు నేనైతే డిఫరెంట్ షేప్స్ దోసెస్ ఎలా పోసి పిల్లలు ఒకవేళ హెల్త్ బాగాలేకపోయినా సరిగ్గా తినరండి, వాళ్ళకు ఇంట్రెస్ట్ రాదు, తినాలని ఆకలి కూడా వేయదనమాట. అప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే వాళ్ళు బాగా ఎక్సైట్ అయ్యి సర్ప్రైజ్ అయ్యి తింటారు. అది ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఒక కప్లో దోశ బ్యాటర్ అయితే తీసుకున్నానండి. ఈ దోశ బ్యాటర్ని మన దగ్గర హనీ స్క్వీజ్ బాటిల్స్ అనేవి ఉంటాయి కదండి చాలామంది హౌసెస్లో. ఆ హనీ స్క్వీజ్ బాటిల్లో అయితే ఈ దోశ బ్యాటర్ని కొద్దిగా తీసుకొని అయితే దీనిలో వేసుకోవాలండి. ఇక చిన్న స్పూన్తో తీసుకొని కొద్దిగా అయితే ఇలా వేసుకోవాలి. నేను ఆల్రెడీ కొంచెం ఫిల్ చేసి పెట్టాను. ఈ దోశ బ్యాటర్ మీ దగ్గర ఏ దోశ బ్యాటర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలా హనీ స్క్వీజ్ బాటిల్ అయితే నేను యూజ్ చేశానండి. హనీ స్క్వీజ్ బాటిల్, దీనిలో దోశ బ్యాటర్ని ఫిల్ చేశాను. ఇక్కడ మనకు ఒక దోశ ప్యాన్ అయితే వేడిగానే ఉందండి. మీరు వేడి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి వేడి పెట్టుకొని దీని బ్రష్తో కొంచెము ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఈవెన్గా అప్లై చేయండి దోశ ప్యాన్ని. ఇక్కడ నేను రౌండ్ సర్కిల్స్ అయితే వేస్తున్నానండి. పర్ఫెక్ట్గా రావాలని లేదండి, కొంచెం సర్కిల్ అయితే వేసాను. దీన్నే ఫ్లవర్ లాగా కూడా మనం అడ్జస్ట్ చేయొచ్చండి. అంటే కొంచెం సర్ప్రైజ్ చేయడానికి అన్నమాట పిల్లల్ని. సో ఇది హనీ స్క్వీజ్ బాటిల్ అయితే యూజ్ చేసి మనం హ్యాపీగా ఇలా డిఫరెంట్గా చేయొచ్చండి. ఇలాంటి డిఫరెంట్ షేప్స్ మన ఇష్టం అనమాట. మనం ఎంత క్రియేటివ్గా అయినా ఎలా అయినా చేయొచ్చు అనమాట. డిఫరెంట్ షేప్స్ అనేది కొద్దిగా లైట్గా జారుగా అయితే కలుపుకోండి, అప్పుడు మనకు షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా, దీనికి ఇప్పుడు నేను హనీ కాదు, ఒక స్పూన్ గీతో అయితే వేసి రోస్ట్ చేస్తున్నాను అనమాట. గీ దోశ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా హెల్దీ కూడా కాబట్టి గీతో అయితే రోస్ట్ చేస్తున్నాను. దోశల్ని గీతో అయితే కాల్ చేద్దాము. చూసారు కదా, మంచి ఫ్లవర్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఎలాగైతే రెగ్యులర్గా దోశలు రెండు పక్కల కాల్చుకుంటామో అలాగే కాల్చవచ్చు, కానీ ఫ్లిప్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా విరిగిపోకుండా షేప్ అలాగే వచ్చేలాగా మాత్రము ఫ్లిప్ చేయండి. చూసారా, పర్ఫెక్ట్గా ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఎన్ని షేప్స్ అయినా రెడీ చేయొచ్చండి. నేను ఇక్కడ చూసారా హార్ట్, అలాగే మన స్టార్ అయితే వేసానండి, స్టార్ షేప్. సో ఇలా డిఫరెంట్ షేప్స్తో అయితే పిల్లలకి బాగా ఇంట్రెస్టింగ్గా సర్ప్రైజ్ అవుతారు అనమాట. ఇంత మంచి షేప్స్ వచ్చాయి అని చెప్పి ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు అనమాట. ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తింటారండి, ఆకలి వెయ్యని వాళ్ళు కూడా హ్యాపీగా తింటారనమాట. సో ఇలాగ మనము ఈ హనీ స్క్వీజ్ బాటిల్లో మనం మంచి రాగి దోశలు, పిల్లలు రాగి తినలేకుంటారు, జొన్నపిండి దోశలు, అలాగే సజ్జపిండి, ఎలాంటి మల్టీగ్రెయిన్ దోశలైనా మనము పిల్లలకి ఇలా చేసి హ్యాపీగా షేప్స్ కాబట్టి వాళ్ళు ఏముంది దానిలో ఏం కలిసింది అనేది కూడా అర్థం కాకుండా హ్యాపీగా తింటారండి. సో ఇప్పుడైతే మనం ఒక మిక్కీ మౌస్ వేయడానికి ప్రయత్నిద్దాము. మౌస్ కాకపోయినా మంకీ అనుకోండి. చూసారు కదా, ఎలా అయినా డిఫరెంట్ షేప్స్ వేసుకోవచ్చండి. హ్యాపీగా ఇలా తినేస్తారనమాట. మీరు కూడా పిల్లలకి ఇలా నేను చూపించిన విధంగా హనీ స్క్వీజ్ బాటిల్లో కొంచెం జారుగా అయితే పిండి వేసుకొని డిఫరెంట్ షేప్స్ అయితే వేసి హ్యాపీగా ఇవ్వచ్చండి.
బాగా సర్ప్రైజ్ అవుతారు, చాలా ఇష్టంగా అయితే తింటారు అన్నమాట. ఇక్కడ ఈ ఐస్ అయితే మనము సపరేట్గా కాల్చి మనం ఆ ప్లేట్లో పెట్టేటప్పుడు కూడా అరేంజ్ చేయొచ్చండి. అవి సపరేట్ అయిపోతాయి కాబట్టి. ఈ షేప్ విరగకుండా అయితే ఇలా టర్న్ చేసుకొని ఈ ఐస్ని కూడా సపరేట్గా ఇలా టర్న్ చేసి కాల్చేసుకొని మనం ప్లేట్లో పెట్టేటప్పుడు మాత్రము వాళ్ళకి ఇచ్చే ముందు ఇలా అరేంజ్ చేసి ఇవ్వచ్చండి. చూస్తున్నారు కదా, మంచి కలర్ వచ్చేస్తుంది దోశ. సో ఎటువంటి మల్టీగ్రెయిన్ దోశలు, పిల్లలకి హెల్తీగా మిల్లెట్ దోశలు, ఇలాగా మనం డిఫరెంట్ షేప్స్లో అయితే ఇచ్చేయచ్చండి. హ్యాపీగా హెల్తీగాను తింటారు, వాళ్ళు ఇష్టంగా తింటారు అనమాట ఇలాంటి డిఫరెంట్ షేప్స్ కాబట్టి. ఇక్కడ చూసారు కదా, దోశ రెడీ అయింది. ఇప్పుడు ప్లేట్లో పెట్టాక వాళ్ళకి ఇచ్చే ముందు ఇక్కడ మనము ఐస్ అనేది పెట్టాలి కదండి. ఐస్ సపరేట్ అవుతాయి ఎందుకంటే అవి 2 డాట్స్ లాగా కాబట్టి. సో ఇలా అయితే మనము పిల్లలకి ఇచ్చే ముందు ఇలా అయితే ఇవ్వచ్చండి. హ్యాపీగా డిఫరెంట్ షేప్లో హ్యాపీగా తింటారనమాట. ఒక మంకీ లాగా అలా హ్యాపీగా తింటారు. సో ఇప్పుడు ఇలా మనం ఎన్ని షేప్స్ అయినా వేయచ్చండి. ఇప్పుడు ఒక స్క్వేర్ వేద్దాము. కదా, మనకు కొంచెం జారుగా ఉంటే బ్యాటర్ బాగా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి. కొంచెం సైడ్స్ ఉన్నవి ఒకవేళ ట్రిమ్ చేయాలనుకున్నా కూడా ట్రిమ్ చేయొచ్చు. గీతో అయితే కాల్చేద్దాము. గీతో చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలకి. సో ఇలా మనము డిఫరెంట్ షేప్స్ అండి, ఎన్ని షేప్స్ అయినా ఇలా ట్రై చేసి మనము పిల్లలకి హ్యాపీగా పెట్టచ్చు అనమాట. చూస్తున్నాం కదా. మనము ఫ్లవర్ వేసాము, ఫస్ట్ ఫ్లవర్ వేసాము, తర్వాత మంకీ వేసాము. ఇప్పుడైతే స్క్వేర్ వేస్తున్నామండి, దోశ స్క్వేర్ షేప్ దోశ. సో ఇలాంటి దోశస్ మీరు పిల్లలకి ఇస్తే ఇష్టం లేదు, తినను అనే మాట అయితే ఉండదండి, హ్యాపీగా తింటారనమాట. ఇది కూడా 2 వైపులా టర్న్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా టర్న్ చేయండి. ఈ స్క్వీజ్ బాటిల్ యూజ్ చేసి చాలా బాగా డిఫరెంట్ షేప్స్ అయితే డిఫరెంట్గా ట్రై చేసాము. దోసని ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. టర్న్ చేసేటప్పుడు విరిగిపోకుండా చేస్తే షేప్ అలాగే ఉంటుందండి. చూసారు కదా, 2 వైపులా కాలిపోయింది. ఇంకా తీసేద్దాము. చూసారు కదా, డిఫరెంట్ షేప్స్ అన్నమాట. ఇక్కడ మంకీ, ఫ్లవర్, మనకి ఇక్కడ చూసుకుంటుంటే స్క్వేర్ అన్నమాట, స్క్వేర్ షేప్ దోశ. ఇక్కడ ప్లేట్లో అడ్జస్ట్ అవ్వట్లేదు, స్క్వేర్ షేప్ దోశ వేసాము. ఇక్కడ నేను ఆల్రెడీ ట్రయాంగిల్ హార్ట్ షేప్ దోశ కూడా వేసి పెట్టానండి. సో మీరు కూడా మీ పిల్లలకు ఇలా రాగితో అయినా, సజ్జలతో అయినా, జొన్నలతో, ఎలాంటి మిల్లెట్ దోశ బ్యాటర్తో అయినా ఇలా చేసి హ్యాపీగా డిఫరెంట్ షేప్స్తో పిల్లల్ని సర్ప్రైజ్ చేయండి. మరొక మంచి వీడియోతో, హెల్దీ రెసిపీస్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ పేరు దివ్యామృతం అండి. ఓకే, బాయ్.